హలో ఫ్రెండ్స్, 1:100 కట్ ఆఫ్ గురించి అంతకుముందు మాట్లాడటానికి ఒకసారి బోర్డ్ మెంబర్కి వాట్సాప్లో అంటే ఇప్పుడు అందరికీ నెంబర్ని అయితే డిస్ప్లే చేశారు కదా. సో ఎవరైనా కానీ డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడవచ్చు. చాలామంది కూడా మాట్లాడుతున్నారు కూడా, వాట్సాప్లో మెసేజెస్ పెట్టినా రిప్లై ఇస్తున్నారు అండ్ కాల్ చేసినా కూడా అటెంప్ట్ చేసి మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా ట్విట్టర్లోనే కాంటాక్ట్ అయితే డిస్ప్లే చేశారనమాట, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవడానికి. సో 1:100 రేషియో గురించి ఇట్లా ఒక మెసేజ్ అయితే నేను ఒకసారి పెట్టినప్పుడు సార్ అయితే మళ్ళీ తిరిగి కాల్ చేశారనమాట. వాట్సాప్ కాల్ చేసినప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు అంటే కన్ఫర్మ్ అయిపోయినట్లే అని అనుకుంటున్నట్లుగా చెప్పారు. బట్ బోర్డ్ మీటింగ్లో డిస్కస్ చేయబోతున్నామని చెప్పారనమాట. అఫీషియల్గా దానిని వాళ్ళు ఇవ్వాలి కదా, అప్డేట్ ఇస్తారు కదా. సో దానికి ముందు అయితే బోర్డ్ మీటింగ్ అయితే ఉంటుంది. ఆ మీటింగ్లో వాళ్ళు చర్చించుకునే విషయాలు ఉంటాయి. సో దాంట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విషయం చెప్పింది ఏంటంటే, కట్ ఆఫ్ అనేది చాలా వరకు తగ్గి వస్తుంది. అంటే ఎంత తక్కువ రావచ్చు అనేది మనం ఎవరు కూడా చెప్పలేము అని అయితే చెప్పారు. అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవడమే కానీ అది కన్ఫర్మ్గా ఎవరు చెప్పలేరు కదా. అది వచ్చేదాకా మనకు కూడా తెలియదు ఎంత కట్ ఆఫ్ ఎంత కింద కట్ ఆఫ్ వస్తుంది అనేది. సో అది ఒకటి అన్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి మేము మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ని డిసెంబర్లో కానీ అట్లా అంటే ఇప్పుడు మొన్న ఇచ్చింది కూడా డిసెంబర్లోనే కదా, నోటిఫికేషన్ డిసెంబర్లో ఇచ్చి ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టారు కదా. సో అట్లాగే మళ్ళీ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వటానికి మేము ట్రై చేస్తున్నాము. ఇయర్లీ అంటే మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్కి ఇస్తే మళ్ళీ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండేటట్టు కానీ, ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ ఎగ్జామ్ ఉండేటట్టు అట్లా నోటిఫికేషన్స్ ఇవ్వాలని మేము డిస్కస్ చేస్తున్నాము బోర్డ్ మీటింగ్లో. సో అది డిస్కస్ చేసి అది ఓకే అనుకుంటే మళ్ళీ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారనమాట. అంటే ఫస్ట్ అన్నది ఏంటంటే మళ్ళీ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అన్నారు, అది మాట్లాడుతూ అన్నప్పుడు నేనేమో అనుకున్నాను అంటే అది నెక్స్ట్ గ్రూప్ 4 ఏమన్నా వస్తుందేమో నోటిఫికేషన్ అని అనుకున్నాను. సో అనుకున్నప్పుడు తర్వాత మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను మళ్ళీ అడగలేదు. మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను అడిగాను అనమాట. సో డిసెంబర్లో నోటిఫికేషన్ అంటే మళ్ళీ గ్రూప్ 4 నోటిఫికేషనా సార్ అని అడిగితే, కాదు గ్రూప్ 2నే మళ్ళీ మేము నోటిఫికేషన్ ఇస్తాము నెక్స్ట్ ఇయర్కి, అంటే డిసెంబర్లో ఇచ్చి మళ్ళీ మార్చ్లో కానీ అట్లా ఎగ్జామ్ పెట్టేటట్లుగా అని అన్నారనమాట. సో మళ్ళీ నేను ఓకే, ఇది కన్ఫర్మ్గానో కాదో మళ్ళీ మనం ఎందుకు, కన్ఫర్మ్గా మీరు నోటిఫికేషన్ని మళ్ళీ డిసెంబర్లో ఇస్తారా, సో ఇది కన్ఫర్మ్డ్ ఆర్ నాట్ సార్ అని చెప్పి అడిగాను అనమాట. అడిగి మెసేజ్ పెట్టినప్పుడు షూర్ మేడం అని అయితే ఇచ్చారు. బట్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని అయితే మనం కన్ఫర్మ్గా చెప్పలేము. డిసెంబర్లో మేము ఇస్తాము మళ్ళీ అని చెప్పి అన్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. అది చాలామందికి కూడా చెప్పారు. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా కూడా మీ దగ్గర నెంబర్ ఉంది కదా సుధీర్ సార్ది. సో ఆయనకు మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టైనా అడగవచ్చు, కాల్ చేసైనా అడగవచ్చు. సో తను రిప్లై ఇస్తున్నారు అందరికీ కూడా. సో ఇదైతే చెప్పిన విషయం అయితే ఇది. బట్ అది కన్ఫర్మ్గా అఫీషియల్గా వచ్చేదాకా మనం దాని గురించి దాని గురించి చెప్పలేను అనమాట. అఫీషియల్గా ఒక అప్డేట్ బోర్డ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తాయి కదా ఏమేం పాయింట్స్ అనేది. సో అప్పుడు అఫీషియల్గా తెలిసినా కూడా ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను అనమాట. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీకు ఏదైనా అప్డేట్స్ వస్తే కనుక వెంటనే నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ నేను వీడియో చేయలేకపోయినా కూడా, టైం లేకపోయినా కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అందులో నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.